రండి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. 28వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హలో, ఆ రాయి ఎవడు దొర్లిస్తాడో? నా దేవునిని మహిమపరచాలి, నా దేవుని శరీరమునకు సుగంధ ద్రవ్యములు పుయ్యాలని ఈ సుగంధ ద్రవ్యాలు నేను కొన్నాను, వెల చెల్లించాను. నా దేవుని శరీరమును, నా దేవుని శరీరమును, నా యేసయ్య దేహమును అనగా జీవము గల దేవుని సంఘమును, దాని మహిమను, దాని ఖ్యాతిని ప్రజ్వలింప చేయాలని, పల్లె పల్లెల సంఘము యొక్క ఖ్యాతిని, వాడవాడల సంఘము యొక్క ఖ్యాతిని, పట్టణాలలో దేవుని సంఘము యొక్క ఖ్యాతిని, దేవుని మహిమను వెల్లడి చేస్తూ ప్రపంచమంతా పరిమళ సువాసన వెదజల్లాలని సుగంధ ద్రవ్యమును నేను కొనుక్కున్నాను. ఎన్నటికి తొరలించబడిన ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంది. దాన్ని నేను దొర్లించలేను. మనుషులు ఎవడు దొర్లించలేను. మరి ఎవడు దొర్లిస్తాడు? అదెంతో పెద్దదిగా ఎవడు దొర్లించలేడు. ఎవడు దొర్లిస్తాడు? ఒకవేళ అందరు కలిసి ఏకమై దొర్లించాలని చూసినా అది దొర్లింపబడకూడదన్న ఒక శాసనం అక్కడ చేయబడింది. మరి ఇంకెవడు దొర్లిస్తాడు? ఎట్టకేలకు ఆ రాయి దొర్లించబడటానికి అవకాశం లేదు, ఉంటుందంతే. కానీ వీళ్ళకి ఆశ ఉంది, ఆ దేహమును సుగంధ ద్రవ్యములతో పరిమళింపచేయాలని. వారు ఆశతో అడుగులు వేశారండి, అంతే. వీరికంటే ముందుగా ప్రభుదూత వచ్చి, ప్రభుదూత వచ్చి ఆ రాయిని చెప్పండి దొర్లించి, ఆ రాయిని దొర్లించి మరలా అది వెనక్కి తిరిగి ఇక్కడికి రాకుండా ఆ రాతి మీద కూర్చోండి. ఏలయనగా ఆశ గల వారి ప్రాణమునైన తృప్తిపరుస్తాడు, దప్పి గలవానికైనా నిలిస్తాడు. ఈ రాయి ఎవడు దొర్లిస్తాడు? ఈ రాయి ఎవడైనా దొర్లిస్తే బాగుండు. నా దేవునికి నాకు మధ్యనున్న ఈ రాయి, ఈ పెద్ద రాయి, నా దేవునిని మహిమపరచకుండా, నా దేవునిని కొనియాడకుండా, నా దేవునికి నేను అంకితం కాకుండా అడ్డుగా అవరోధంగా ఉన్న ఈ రాయిని ఎవడు దొర్లిస్తాడు? ఎవడైనా దొర్లిస్తే బాగుండును. నేను దొర్లించలేను, నా వల్ల కాదు. ఇతరులు ఎవరు దొర్లించలేరు, ఇతరుల వల్ల కాదు. ఒకవేళ అందరూ కలిసి దొర్లించాలని చూసినా దొర్లించటం సాధ్యం కాదు. అది రాజ్యముద్ర వేయబడింది, తీయకూడదని. కనుక ఎన్నటికీ దొర్లించండి. కానీ ఎవడైనా దొర్లిస్తే బాగుండు. నా యేసయ్యను మహిమపరుస్తాను అన్న ఆశ ఉందండి, అంతే. పరలోకం వారి పక్షంగా పనిచేసింది. హల్లెలూయా. ఏది పనిచేసింది? నేను ఒక మాట చెప్తానేనండి. దేవునిని మహిమపరచటానికైనా నిస్వార్థమైన దర్శనం నీకుంటే, దేవుని మహిమ కొరకైనా జీవితం ఎలాగా చెల్లించాలన్న నిస్వార్థమైన మనస్తత్వం నీకుంటే, దేవుని విషయమైన హృదయ వాంఛ, దేవుని విషయమైన తపన, దేవుని విషయమైన కోరిక, ఆకాంక్ష నీలో ఉంటే నీ పక్షంగా పనిచేయటానికి దేవుడు పరలోకానికి అనుమతిస్తాడు. నేను ఒక మాట చెప్తాను. నా దర్శనానికి నువ్వు ఏకీభవించిపోయినా, నా దర్శనము దేవునిని మహిమపరిచేదైతే, నా దర్శనము నెరవేర్చడానికి పరలోకం పనిచేస్తుంది. పరలోకం పనిచేస్తుంది. నువ్వు పనిచేయని అవసరం లేదు, మనుషుడెవడు పనిచేయని అవసరం లేదు, నీ సపోర్ట్ అవసరం లేదు, నీ సహకారం అవసరం లేదు.
నీ హృదయపూర్వకమైన ఆశ నీకు ఎలాంటిది ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల తీవ్రమైన ఆసక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమపరచాలన్న తీవ్రమైన కోరిక, నిస్వార్థమైన దేవునిని మహిమపరచాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని విషయమై జీవించాలి, ఆయన నియమ నిబంధనలు బ్రతకాలి. ఆ సంఘమునకు మహిమ ఎప్పుడు నువ్వు యథార్థంగా బ్రతికినప్పుడే కదా సంఘమునకు మహిమ వచ్చేది. నీ సత్క్రియల ద్వారా దేవునిని మహిమపరచాలి. నీ సత్క్రియల ద్వారా సంఘము యొక్క ఖ్యాతి పల్లె పల్లెలా, వాడవాడలా, పట్టణాలు, రాష్ట్రాలు దాటి వ్యాపించాలి అన్న నిస్వార్థమైన నీ కోరుకుంటే ఈ రాయి ఎవడు తొలగిస్తాడు అన్న ఆశ నీకుంటే నీ పక్షంగా నిస్వార్థమైన దేవుని మహిమ కొరకై నిస్వార్థమైన నీ దర్శనమును నెరవేర్చడానికి పరలోకం నీ పక్షంగా పనిచేస్తుంది. ప్రభు దూతలు నీ పక్షంగా పనిచేస్తారో ఎస్, నేను నమ్ముతాను ఈ విషయాన్ని. ఆ రాయి ఎవడు దొరికిస్తాడు? అదిగో ప్రభు దూత ఆ రాయి దొర్లించటమే కాదండి, దాని మీద కూర్చుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుడు నీ జీవితంలో తొలగించిన దాన్ని మరెన్నడూ మళ్ళీ నీ జీవితంలోకి రానివాడు. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఆ రాయి అంటే ఆ రాయి ఎవడు దొరికిస్తాడు? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాను, మనసు పెట్టుకోండి. ఆ రాయి ఎవడు దొరికిస్తాడు? యేసయ్యను మహిమపరచటానికి నీ దగ్గర సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఆ దేహమును మహిమపరచటానికి మరి నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న రాయి ఏంటి? నీకు తెలుసు. ఆ రాయిని నువ్వు దొర్లించలేకపోవచ్చు. అడ్డుగా ఉన్న రాయిని నీవు దొర్లించలేకపోవచ్చు. నీతో ఉన్న సహకారులు దొర్లించలేకపోవచ్చు. ఈ రాయి ఎట్ట దొర్లించబడద్దండి నా జీవితంలో ఉండి? నా వల్ల కావట్లేదు. ఈ పాపాన్ని జయించటం నా వల్ల కావట్లేదు. ఈ శరీర కోరికను జయించటం నా వల్ల కావట్లేదు. ఈ భ్రష్టమైన తలంపులు నా మదిలోకి రానవకుండా ఉండటం లేదు. మేలైనది చెయ్యవలెనన్న కోరిక నాకుంది. శ్రేష్టమైనది, మేలైనది, దేవునికి ఇష్టమైనది, దేవుని నియమ నిబంధనలకు వాక్యానికి సరిపడినది చెయ్యాలి అన్న కోరిక నాకుంది. చేయుట నా వల్ల కావట్లేదు. చెయ్యకూడదు అనుకుంటున్నాను. చెయ్యకూడదు అనుకున్న దాన్ని, చెయ్యగోరని దాన్ని నేను చేస్తున్నాను. చెయ్యాలనుకున్నది మేలైనది చెయ్యనెరిగి దాన్ని చేయుట నా వల్ల కావటలేదు. అది మేలైనది, అది క్షేమకరమైనది, అది దేవునికి మహిమ తెస్తుందన్న సంగతి నాకు తెలుసు. దాన్ని చెయ్యాలన్న తపన నాకుంది. చేయటం నా వల్ల కావట్లేదు. ఈ భ్రష్టమైన దాన్ని చేయకూడదు అనుకుంటున్నాను, కానీ దీన్ని చేస్తున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి, ఇందులో ఉన్న పాప ధర్మం అనే నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ రాయిని ఎవడు తొలగిస్తాడు? నాలో వస్తున్న భ్రష్టమైన తలంపులు, చెడిపోయిన ఆలోచనలు, దేవుని నామమునకు అగౌరవపరిచే తలంపులు పెద్ద రాయిగా నా దేవునికి నాకు అడ్డుగా ఉన్నాయి. ఈ రాయి ఎవడు తొలగిస్తాడు? ఎన్నోసార్లు నన్ను నేను స్వాధీనపరచుకోవాలని ప్రయత్నం చేశాను. ఎన్నోసార్లు ఆ భ్రష్టమైన తలంపుల నుండి, ఆ చెడిపోయిన అనుభవాల నుండి విడుదల పొందాలని ఆశ కలిగింది, కానీ నా వల్ల కావటం లేదు.
అయ్యో ఈ రాయి ఎవడు దొర్లిస్తాడు? నా దేవునిని మహిమపరచాలన్న ఆశతో నా హృదయం ఉప్పొంగుతుంది. నా దేవునిని మహిమపరచాలన్న ఆశతో నా హృదయం ఉప్పొంగుతుంది. నా దేవునిని మహిమపరచగలిగిన సాధనాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ నా దేవునికి నాకు మధ్య ఒక రాయి, పెద్ద రాయి అడ్డుగా ఉంది. దాన్ని ఎవడు తొలగిస్తాడు? ఆ పెద్ద రాయి ఏంటి? నీ శరీరాశ కావచ్చు, నీ నేత్రాశ కావచ్చు, నీ జీవపటమం కావచ్చు. ఆ రాయి ఏంటి? నీలో ఉన్న భ్రష్టమైన తలంపులు కావచ్చు, నీ చెడిపోయిన ఊహలు కావచ్చు. ఆ రాయి దొర్లించేటువంటి వల్ల కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాయి ఎవడు దొర్లిస్తాడయ్యా? నన్ను ఎవడు నడిపిస్తాడు అన్న ఒక చిన్న ఆశ నీలో ఉంటే, పాపము నుండి విడుదల పొందాలన్న ఆశ, పాపము నుండి విడుదల పొందాలన్న ఆశ, దేవునికి నమ్మకంగా ఉండాలన్న ప్రయత్నం నువ్వు చేస్తే, ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, యెరూషలేము రాజవీధుల్లో ఇటు అటు పరిగెత్తి చూడండి, నమ్మకంగా ఉండ ప్రయత్నిస్తున్న ఒక్కడు కూడా నాకు కనపడలేదన్నాడు. అంటే అర్థం ఏంటి? కనీసం నమ్మకంగా ఉండాలని ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. అయ్యో నేను నమ్మకం తప్పిపోతున్నానే అన్న ఆశ వారికి లేదు. నమ్మకంగా ఉండాలన్న ప్రయత్నం అన్న నువ్వు చేస్తే ఆయన జీవం పోస్తాడండి. నమ్మకంగా ఉండాలని నువ్వు ప్రయత్నించి చూడు, రాబో దినములలో నిన్నే ఒక నమ్మకస్తునిగా చేస్తాడు. యథార్థంగా బ్రతకాలన్న ఒక ఆశతో మోకాళ్ళ మీద పడి ఏడ్చి చూడు, యథార్థవంతుని చేస్తాడు. ఈ శరీర కోరికలు జయించటం నా వల్ల కావట్లేదు, ఈ తుచ్చమైన అభిలాషలు నాలో నుండి వెడలిపోవటం లేదయ్యా, అయ్యో నేనెంత భ్రష్టుడైపోయానని తల కొట్టుకొని చూడు. విడుదల పొందాలన్న ఆశతో ఆపేక్షతో దేవునికి మొరపెట్టి చూడు, ఆ ప్రయత్నం చేసి చూడు. నీ ప్రయత్నాన్ని సఫలం చేయటానికి, ఆ రాయిని తొలగించటానికి పరలోకమును నీ పక్షంగా పని చేపిస్తాడని ప్రకటిస్తున్నా. నువ్వు ప్రయత్నమే చేయకపోతే, ఆ రాయి ఎవడు తొలగిస్తాడన్న ఆశ నీకు లేకపోతే, రాయి ఎన్నడూ తొలగించబడదు. అట్టగే ఏడుచేస్తావు నువ్వు. ఇక ప్రయత్నం చేస్తావాలి, ప్రయత్నం చేయండి. జారిపోయావు, ఓడిపోయావు, బలి లేదు, నీ పాపములకు బలి లేదు. నువ్వు తెలియక చేయలే, తెలిసి చేసావు. తెలియక చేస్తుంటే ఆయన తప్పించి ఉండేవాడు, క్షమించి ఉండేవాడు, పరిగణలోకి తీసుకుని ఉండేవాడు కాదు. ఖచ్చితంగా దాని వెల నువ్వు తరతరాలు అనుభవిస్తావు. మరి ఇప్పుడేంటి? ఆ వెల నువ్వు చెల్లించక మునిపే దాని నుండి విడుదల పొందాలని ప్రయత్నం చూడు. ట్రై చేయి, ప్రయత్నించు, విశ్వసించు. నా పాప స్వభావం ఏ రోజో సిలువలో వేయబడింది, ఇప్పుడు నాలో లేదు కదా, అసలు నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నా? ఆ పాప స్వభావం సిలువ వేయబడింది కదా అని నువ్వు నమ్మాలి. అది నీలో లేదని నువ్వు విశ్వసించాలి. పిల్లలారా, ఎంతమందికి మీ జీవితాల్లో ఈ పునరుద్ధాన సందేశంలో నీ ప్రభువుకి నీకు మధ్య ఇంకా రాయి అడ్డుగా ఎంతకాలం ఉంచుకుంటావు? ఆ రాయి ఎవడు దొర్లిస్తాడు? ఆ ఎవడు దొర్లిస్తాడన్న ఆశ నీకుంటే, ఆ రాయిని దొర్లించటానికి పరలోకం నీ పక్షంగా పనిచేస్తుందని చెప్తున్నా. అర్థమైందా? ఆ రాయి దొర్లించబడాలన్న ఆశ నీకు లేదనుకో, ఆ పాపం నుండి విమోచించబడాలి, ఆ శరీర కోరికల నుండి విడిపించబడాలన్న ఆశ నీకు లేదనుకో, ఆయన జోక్యం చేసుకోండి నీ విషయంలో, నువ్వు అలాగే చేస్తావు. ఆ రాయి అన్నిటికీ తొలగించబడదు.
ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎవడు తొలిస్తాడు? అరే ఎవడు తొలిస్తాడు? నా వల్ల కాదు, నా వల్ల కాదు. నా దేవునిని మహిమపరచటానికి నా వల్ల కావటం లేదు. ఎందుకంటే నా దేవునికి నాకు మధ్య ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్న రాయి ఏంటి? ఆ అడ్డుగా ఉన్న రాయి ఏంటి? నీ స్నేహమా, నీ బంధమా, నీ ధనమా, నీ వ్యామోహమా? అడ్డుగా ఉన్న రాయి ఏంటి? నీ అహంభావమా? అడ్డుగా ఉన్న రాయి ఏంటి? నీ శరీర కోరికలా? ఎరిగి తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. కళ్ళిచ్చిన వాడు కానుకుంటాడు అనుకుంటున్నావా? చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. ఆయమన్న సేవకుడు ఎవడో చేతులకు మట్టి అంటించుకోడండి, అంటించుకోడు. జ్ఞానం కలిగిన దైవజనుడు ఎవడో కూడా చేతులకు మట్టి అంటించుకోడు, నింద వేయించుకోడు, వదిలేస్తాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించేస్తాడు. మనము పనిష్మెంట్ వేస్తే లాగొకటి దవడమే పెట్టి కొడతాం, చేతిలో ఉన్నది లాక్కుంటాం. కానీ దేవుడు పనిష్మెంట్ వేస్తే దాన్ని ఎవడు తీర్చలేడు. నువ్వు అనుకుంటున్నావు నీ జ్ఞానంతో మోసం చేస్తున్నానని, సీట్ చేస్తున్నానని, గెలుస్తున్నానని, ఎక్కడ మోస్తున్నానని, నటన చేస్తున్నావు, డ్రామా ఆడుతున్నావు. నువ్వెంత ఉగ్రతకు పాత్రుడవుతున్నావో జాగ్రత్త. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాయిని దేవుడు తొలగిస్తాడు.